హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఒకటి ఏంటంటే, చాలా మంది పేషెంట్స్ కాల్ చేసేది నా ఒక్క వీడియో ఒకటి ఉంది. అది చాలా ఐ డోంట్ నో వై ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఇచ్చినాను, లైక్ ఒకవేళ హైట్ పెరిగేది ఉంటే లేదంటే లింబ్ లెంత్ చేంజ్ చేయాలంటే సర్జరికల్ ఆప్షన్స్ ఎట్లాంటివి ఉన్నాయి అనేది. సో దాన్ని బట్టే చాలామంది చూస్తారు, వేరే సిటీస్ నుంచి నాకు కాల్ చేస్తారు. ఈవెన్ దో ఐ డిస్కరేజ్ దెమ్. సో నేను కొన్ని థింగ్స్ నేను క్లియర్ చేయబోతున్నాను ఈ వీడియో. ఒకటి ఏంటి అంటే, ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సంథింగ్ అండి. ఇది ఏంటి అంటే, చాలా మంది యావరేజ్ కన్నా కొంచెం తక్కువే హైట్ ఉంటారు. దే ఆర్ నాట్ లైక్ 4 అడుగులు ఉన్నారు, 3 అడుగులు ఉన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు అంటే అది వేరే విషయం. దానికంటే దే డెఫినెట్లీ రీజన్, ఎందుకంటే వాళ్ళకి హైట్ వల్ల నార్మల్ లైఫ్ బ్రతకలేకపోతున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో హైట్ గ్రో కానికి సర్జికల్గా ఆలోచించడం ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్. కానీ కొంతమంది ఎట్లుంటారంటే యావరేజ్ హైటే ఉంటారు, 5'3" ఉంటారు, 5'4" ఉంటారు. కొన్నిసార్లు అయితే 5'6", 5'7" వాళ్ళు కూడా కాల్ చేస్తారు. నేను 5'7" ఉన్నాను, ఇంకా పెరగలుగుతాను, 6 అడుగులు కాగలుగుతాను. సో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. యాక్చువల్లీ దెర్ ఆర్ సెవరల్ స్టడీస్ ఆన్ దిస్. ఒకటి ఏంటంటే, ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉండే ఇంతకుముందు, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వేరే కంట్రీలో. సో ఆయన ఒక స్టడీ చేసిండు. ఏంటి అంటే, ఫేషియల్కి మన కాస్మెటిక్ సర్జరీస్కి వస్తారు కదండి, నోస్ ప్రాపర్గా కానీ అట్లాంటిది. సో ఎంతోమంది వాళ్ళ ఫేస్ బాగాలేదు, నోస్ బాగాలేదు, ఐబ్రోస్ బాగాలేవు అని సర్జికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ఇనీషియల్లీ సాటిస్ఫైడ్ ఉంటారు. కానీ ఒక 1 year తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి మళ్ళీ డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది ఎందుకంటే సర్జన్ చేసింది తప్పని కాదు. ఎందుకంటే సర్జన్ నోస్ షేప్ మారాలంటే మార్చిండు దాన్ని. కానీ ఏమవుతుందంటే, ఎంతోమందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అని బాడీ డిస్మార్ఫియా అంటారు. అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం, అది మన బాడీ పర్ఫెక్ట్ లేదనుకోవడం. అది బాడీ మారుస్తే వెళ్ళిపోదండి. ఎందుకంటే చాలామంది ఎట్లుంటారు అంటే, ఈవెన్ చాలా బ్యూటిఫుల్ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటారు. ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ అడ్రస్ చేయాలి మనం. అండ్ ఎన్నో థింగ్స్ ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం జరిగినా దీనివల్లనే. నేను హైట్ లేను కాబట్టి నాకు పెళ్ళి అవ్వట్లేదు, నేను హైట్ లేను కాబట్టి జాబ్ రావట్లేదు, నాకు కలర్ బాగాలేదు కాబట్టి ఇది అవ్వట్లేదు. సో ప్రతి ప్రాబ్లమ్ని దీనికే లింక్ చేస్తుంది. సో అట్లాంటి బాడీ డిస్మార్ఫియా ఇది సైకలాజికల్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఎన్నోసార్లు ఎట్లుంటుంది అంటే, మీరు ఏ సర్జరీ చేసి ఎట్లాంటి రిజల్ట్ వచ్చినా కూడా ఈ బాడీ డిస్మార్ఫియా అనేది పోదు. అంటే మనకి కొన్ని డేస్కి మళ్ళా బాగాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది ఉట్టి హైట్ గురించే కాదు, ఎన్నో థింగ్స్ గురించి, ఈవెన్ మనీ గురించి. ఇప్పుడు మనీ లేనోడు ఇంత మనీ వస్తే నేను హ్యాపీ ఉంటాను అనుకున్నాడు ఎప్పటికి ఉండడు. వానికి 100 కోట్లు వచ్చినా 200 వస్తే బాగుండు అనుకుంటాడు. సో అటువంటి సిచ్యువేషన్ని మనం మనీ సంపాదించడం తప్పని కాదు, మనీ కూడా ఇంపార్టెంట్. కానీ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉండడం కూడా ఇంపార్టెంట్. హ్యాపీ ఉన్నోడు కూడా మనీ సంపాదించగలుగుతారు. సో మనకి మీ హ్యాపీనెస్ అనేది, మీకు ఆ సైకలాజికల్ ఇష్యూ ఫస్ట్ అడ్రస్ చేసుకోవాలి. ఏదైనా కాస్మెటిక్ ఇష్యూ ఉంటే దాని తర్వాత అడ్రస్ చేయాలి. ఎన్నోసార్లు హైట్ అనేది, డిఫార్మిటీస్ అనేది నాట్ జస్ట్ కాస్మెటిక్ ఇష్యూస్, కాస్మెటిక్ ప్లస్ ఫంక్షనల్ ఉంటాయి. సపోజ్ హెలక్స్ వాల్గస్ ఉంది టోలో, దాంతో పుష్ ఆఫ్ కూడా కష్టం అవుతుంది, వాకింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో బోత్ థింగ్స్ విల్ బి అడ్రస్. ఒకటి కాస్మెటిక్ ఇష్యూ, ఇంకోటి ఇది జనువారం ఉంది, వంకరుగా ఉన్నాయి మోకాలు, దాంతో హైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కాస్మెటిక్గా కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ నడిచే ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఆగిపోవడం కూడా బెటర్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ కంపల్సరీ చేయాలి. కానీ ఎన్నో సిచ్యువేషన్స్లో ఏ ప్రాబ్లం ఇయ్యనప్పుడు మనకి సర్జరీ చేస్తే నా లైఫ్ బెటర్ అవుతుంది అనుకోవడం, నేను హైట్ పెరిగితే నా లైఫ్ బెటర్ అవుతుంది అనుకోవడము, ఇది కొద్దిగా మీ ఫస్ట్ సైకలాజికల్గా ఇంప్రూవ్ అయ్యి అసెస్మెంట్ తర్వాత దెన్ యూ థింక్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్. మనకి ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, రూల్ ఆఫ్ మీట్ సైకాలజిస్ట్. మీకు నార్మల్గా ఏ ఫంక్షనల్ లాస్ లేదు, ఓన్లీ హైట్ ఒకటే ఇష్యూ ఉంది, ఓన్లీ కనిపించడం ఒక్కటే ఇష్యూ ఉంది అంటే యూ నీడ్ కౌన్సిలింగ్ ఫస్ట్. సెకండ్ థింగ్, ఏమైనా బాడీ డిస్మార్ఫియా లాంటిది ఇంకేమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందా దాన్ని అడ్రస్ చేయాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు అండర్గో ఆల్ దీస్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కానీ ఇట్లాంటివి. ఓకే, థ్యాంక్ యూ.